తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం అయితే మార్చారంటూ చాలా మొత్తంలోనైతే చర్చ నడుస్తుంది. వాస్తవంగా గతంలో ఏదైతే తెలంగాణ విగ్రహం ఉద్యమ సమయంలో ఎలా ఉంటుండేనో ఏదైతే తెలంగాణకు ప్రతిబింబించేలని అయితే విగ్రహం అయితే ఆ రోజు మనం ఒక రూపురేఖలు అయితే దిద్దుకొని దాని ప్రకారం అయితే కంప్లీట్గా తెలంగాణ ఉద్యమాన్ని దాని ముందు పెట్టుకొని వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించి రూపురేఖలు మారుస్తున్నారంటూ చర్చ నడుస్తుంది. వాస్తవంగా దీని గురించి మనతో మాట్లాడడానికి టీఎస్పీఎస్సీ మాజీ కమిటీ సభ్యురాలు సుమిత్రం అన్నందన్ అయితే మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, తెలంగాణలో ఏదైతే మనం గతంలో ఉద్యమం చేసినామో తెలంగాణ తల్లి ముందు పెట్టుకొని అలాంటి విగ్రహాన్ని ఈరోజు మారుస్తారని కుట్ర జరుగుతుందని కూడా చర్చ నడుస్తుంది. ఎట్లా సమాధానం ఇస్తారు దీని పట్ల? తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊతం ఇచ్చినటువంటి, ఉద్యమానికి ఒక బలాన్ని ఇచ్చినటువంటి మాతృమూర్తి, తల్లిని మించిన దైవం లేదు, మాతృభూమి, రామాయణం కాడి నుంచి తీసుకుంటే జననీ జన్మభూమిశ్చ అని చెప్పుకున్నటువంటి భూమిలో ఉన్నాం. అట్లాగే తెలంగాణ తల్లి విషయంలో కూడా అటు ప్రముఖులు ఎందరో ప్రజా కవులు, గాయకులు తెలంగాణ తల్లిని సంస్థితించినటువంటి వాళ్ళు, కీర్తించినటువంటి వాళ్ళు. గర్భాన సింగరేణి గలమూన మధురవేణి ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమా అని పాడుకున్నటువంటి నేల. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని గద్దర్ కీర్తించినటువంటి నేల. ఇవాళ తెలంగాణ తల్లి రూపురేఖలను, తల్లిని, ఒక మాతృమూర్తిని ఒక దేవతగా, తొలి దేవత తల్లి అని చెప్పుకునేటువంటి నేల ఇది. తల్లిని మించిన దైవం లేదు అని చెప్పుకునేటువంటి నేల ఇది. తెలంగాణ తల్లిని ఒక దేవతా స్వరూపంగా చూసుకుంటే తప్పేంటట? ఒక సామాన్య మహిళగా, ఒక పేద మహిళగా ఎందుకు చూసుకోవాలి? తల్లి అంటే ఒక ఆరాధ్య భావం, ఒక దైవత్వం అనేటువంటి దాన్ని ఎందుకు చూసుకోకూడదు? ఒక సాధారణ స్త్రీలాగా, ఒక పేద స్త్రీలాగా ఎందుకు చూసుకోవాలి? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ మాతృమూర్తుల రూపాలను ఎందుకు మార్చాలి? ఎందుకు ఘనంగా ఊహించుకోవద్దు తల్లిని? ఈ రూపం ఏమడ్డొచ్చింది? ప్రగతికి ఏ రకంగా అడ్డు? తెలంగాణ తల్లి రూపము తెలంగాణ ప్రగతికి ఏ రకంగా అడ్డు నిలుస్తుంది? ఈ రూపం స్థిరపడింది కదా, ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్నది కదా, మస్తిష్కాల్లో నిండిపోయింది కదా, నరాన ఈ రూపాన్ని ప్రజలు సొంతం చేసుకున్నారు కదా, ఆవాహనం చేసుకున్నారు కదా. తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుంది నిలువెత్తు రూపం అని అనుకున్నారు కదా. దాన్ని మార్చాల్సినటువంటి అవసరము ఎందుకు వచ్చింది? ఇది ఎవరి సలహా? ఎందుకు ప్రజల దృష్టి మళ్ళిస్తావు? ఎందుకు నువ్వు ఇచ్చిన హామీల నుంచి దృష్టి మళ్ళిస్తావు? ఇది సరైన చర్య కాదు. ఇది పిరికి చర్య. ఇది పారిపోవడం, ఇది వెనక్కి పోవడం, ఇది వెనక్కి తగ్గడం. నువ్వు జరిగినటువంటి అభివృద్ధిని, ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్నటువంటి భావాలని చెరపాలనేటువంటి కుట్ర తప్ప ఇంకేమీ కాదు. ఈ ఉద్యమం ఎట్లా పురుడు పోసుకుంది? ప్రతి ఊర్లో, మా ఊర్లో నేను తెలంగాణ తల్లి విగ్రహం 2010 జూన్ 10 నాడు మాన్య కేసీఆర్ గారు ఉద్యమ దళపతి, ఆయన్ని పిలిచి ఆయన స్వహస్తాల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకున్నాం. ఊరున పల్లెన తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ నీవు వచ్చి కొత్త మూర్తిని ఎట్లా పరిచయం చేస్తావు? కొత్త మూర్తిని ఎట్లా ఆవిష్కరిస్తావు? ఇది ఎంతవరకు సమంజసం? తెలంగాణ సమాజం ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటుంది? ఎట్లా స్వాగతిస్తుంది? ఇది పద్ధతి కాదు అని రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజం తరపున, తెలంగాణ మహిళా లోకం తరపున ఒక తల్లిగా, తల్లి అంటే ఎలాంటి ఆరాధ్య భావం ఉండాలి, తల్లి అంటే ఎలాంటి దైవత్వం ఉట్టిపడే విధంగా ఉండాలి, తల్లిని ఒక ఆరాధ్య భావంలో చూడాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పుతూ, ఇది రేవంత్ రెడ్డికి తగదని చెప్తున్నాను. మీరు ఎవరి రూపు తీసుకొచ్చినా ప్రజలు దాన్ని స్వాగతించరు. మీరు అని ఎన్నాళ్ళైంది? రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతిష్ఠించగలిగినరా? సాధ్యమైందా? ప్రజలు స్వాగతించినరా? స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకొచ్చిండ్రా? ఏకైక విగ్రహం మీరే పెట్టి, మీరే ఇవాళ మీరు మాత్రమే దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప తెలంగాణ ప్రజలైతే ఆ తెలంగాణ తల్లిని మా తల్లిగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, అంగీకరించరు, చూడరు. అంటే ఈ విగ్రహం కేవలం దొరల అహంకారానికి ప్రతిబింబంగానే ఉన్నది. ఇది సామాన్యులకు సంబంధించి తెలంగాణ విగ్రహం కాదని ఏదైతే అధికార పక్షంలో ఉన్న నేతలు చెప్తున్నారు. చూడండి, భారతమాతను ఒక రూపించుకున్నా, నాడు తెలుగు తల్లి అని రూపించుకున్నా, అవన్నీ దాదాపుగా దగ్గర పోలికలతోనే ఉన్నాయి కదా.
తెలంగాణ తల్లికి దగ్గర పోలికలతోనే ఉన్నాయి కదా. మరి అవి మాత్రం భారతమాత ఎందుకు మనం చూపించుకుంటున్నటువంటి రూపు అలా ఉంది. మరి నిన్న మొన్నటి వరకు తెలంగాణ ఏర్పడే వరకు తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలి, మా తల్లి మాకు కావాలి, మా తల్లిని మేము గొలుసుకుంటాం, మా తెలంగాణ తల్లికి మేము దండం పెట్టుకుంటామని తెలంగాణ ప్రజలు అనుకునే వరకు తెలుగు తల్లి అట్లనే ఉన్నది కదా. మరి తెలుగు తల్లి ఏమో అంత ఉన్నతంగా ఉండాలి ఎందుకు? తెలంగాణ తల్లిని ఇట్లా సాదాసీదా సామాన్య మహిళగా ఎందుకు చూపించాలి? ఇవాళ ప్రజల బతుకులు బాగుపడ్డాయి. తెలంగాణలో 90% మంది ప్రజలు మరి ఇవాళ ఉన్నతమైన స్థితిని పొందగలిగినరు. ఈ 10 ఏళ్లలో విశేషమైనటువంటి ప్రగతిని సాధించగలిగినరు. అందరూ గొప్పగా ఎదిగినరు. ఎందుకు గొప్పగా తల్లిని ఊహించుకోకూడదు? ఇంకా పేద మహిళగానే తల్లిని ఎందుకు అనుకోవాలి? సుసంపన్నమైనటువంటి ఎంత గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రము సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అని కలగంటిం కదా. ఆ కళలు నిజమాయే కదా. మరి తెలంగాణ తల్లిని మాత్రం ఎందుకు ఉన్నతంగా చూసుకోవద్దు? భూస్వామి భావజాలం ఎక్కడ ఉంది? సాధారణ మహిళలందరూ కూడా ఇవాళ అంతెందుకు రేవంత్ రెడ్డి ఇంట్లో మహిళలు అలంకరణ తీసి దూరంగా ఉన్నారట్నా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పమనండి, వాళ్ళని అట్లా రమ్మనండి బయటకు. ఇవాళ అలంకరణ అనేది మహిళలకు సాధారణమైనటువంటి సర్వసాధారణమైనటువంటి అలంకరణను దూరం చేసి బోసి మెడతోని బోసిగా ఒక పేద మహిళగా చూపించాల్సిన అవసరం ఏమున్నది? ఇది ప్రశ్న. తెలంగాణ తల్లి భూస్వామ్య వాదానికి కానీ ఇంకో దానికి కానీ ప్రతీక కాదు. తెలంగాణ హృదయాల్లో, తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి మూర్తి, తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి దేవతామూర్తిలాగా తెలంగాణ తల్లిని గొలుసుకుంటున్నాం. ఆ తల్లి నీడన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీరెవ్వరు కాదన్నా అవునన్నా తెలంగాణ పల్లెన తెలంగాణ తల్లి విగ్రహాలు యథాతథంగా ఉంటాయి. తెలంగాణ ఉత్సవాలు, పండగలు, సందర్భాలు ఏవైనా ఆ తల్లినే గొలుసుకుంటారు, ఆ తల్లినే ఆరాధిస్తారు, ఆ తల్లికే మరి పూలమాలలు వేస్తారు, నమస్కరిస్తారు. ఆ సంస్కారం తెలంగాణ ప్రజలకు. ఎలక్షన్లో ఏదైతే ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఉందో అది కంప్లీట్గా పక్కన పెట్టి టీఎస్ని టీజీగా మార్చడం, అదేవిధంగా రాజచిహ్నాన్ని కూడా మారుస్తానడం, అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ గీతాన్ని కూడా మార్చడం, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా మార్చడానికి కార్యదూర్పం దాల్స్తున్నారు. ఎందుకు అనుకోవచ్చు ఇదంతా కుట్ర మాత్రమే. ఇదంతా దీని వెనుక ఒక రేవంత్ రెడ్డి చేస్తున్న పని కాదు. రేవంత్ రెడ్డిని ఆడిస్తున్నారు సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర దోపిడీదారులు, తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వ రాజకీయాలను ఓడ్చుకోలేనటువంటి కుట్రదారులు. రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ మాత్రమే. రేవంత్ రెడ్డికి వాళ్ళ కుంజి ఇచ్చి ఒక బొమ్మలాగా ఆడించి ప్రజల దృష్టి మళ్లించాలి. ప్రజలకి ఎలాంటి మేలు జరగకూడదు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఎందుకు వచ్చిందిరా అని ప్రజలు ఆలోచించుకునే విధంగా నష్టం జరగాలి. నాడు చీకట్లో ఉంటుందని చూపిస్తారు రాష్ట్రాన్ని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తారు. నాడు వ్యవసాయం మీకు చేతగాదని చెప్తారు. 6 గంటల ఉచిత విద్యుత్ నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే వరకు రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ది కాదా? మరి మీకు పంటలు పండియడం చేత కాదు అన్న వాళ్ళ నుంచి దేశానికి అన్నం గిన్నెలాగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది వరి వండించే నెంబర్ 1 రాష్ట్రంగా, పత్తి వండించేటువంటి నెంబర్ 1 రాష్ట్రంగా, అన్ని పంటలు సుభిక్షంగా తెలంగాణను మలిచియాలి. ఒక అన్నంగిన్నెగా తెలంగాణను, బువ్వ కుండగా తెలంగాణను, దేశానికి బువ్వ కుండగా తెలంగాణను మలిచినటువంటి ఘనత కేసీఆర్ది కాదా? సుసంపన్నమైన తెలంగాణ, వనరులున్న తెలంగాణ, ప్రజల శక్తియుక్తులు ఉన్నటువంటి తెలంగాణ, దీన్ని నిర్వీర్యం నిస్తేజం చేయడానికి దొంగ హామీలు ఇచ్చి, కపట హామీలు ఇచ్చి, సాధ్యమైనటువంటి హామీలు కూడా చెయ్యనీయకుండా ప్రజల దృష్టి మళ్లించే విధంగా, ఈ 10 ఏళ్ల పాలన వ్యర్థమని చూపించే విధంగా అప్పుల పాలైందని చెప్పడం, మోసం చేయడం, కుట్ర చేయడం, దుష్ప్రచారం చేయడం, కేసీఆర్ని పీకేస్తా మొక్క అని చెప్పడం ఎంత హాస్యాస్పదం. ఆయన ఒక కల్పవృక్షం తెలంగాణ పాలిట, తెలంగాణ తల్లి పాలిట, తెలంగాణ మట్టి పాలిట, ప్రజల పాలిట ఆయన ఒక కల్పవృక్షం, ఆయన ఒక కామధేనువు. నీ వల్ల కాదు. నీలాంటి రేవంత్ రెడ్డి లాంటి 1000 మంది 1,00,000 మంది వచ్చినా ఆయన గుర్తులు చెరపడం అసాధ్యం. తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ కదా. కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది కదా. ఇది ప్రజలందరూ ఎరిగిన విషయం కదా, యావత్తు దేశం ఎరిగిన సంగతే కదా. ఇవాళ 2 జాతీయ పార్టీలు, ఒకటి బలంగా చెప్పదలుచుకున్నాను నేను, ఒకటి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను నేను. 2 జాతీయ పార్టీల కుట్ర ఏంటంటే జాతీయ పార్టీలు తప్ప కేంద్రంలో ఇంకొకటి ఉండకూడదు. మరి ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆ నాయకత్వ పటిమ, నదుల అనుసంధానంతో దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్
మద్దతు ఇచ్చి దేశవ్యాప్తంగా సాగు తాగునీరు పంటలకు రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి ఒక గొప్ప పథకాలని తీసుకొచ్చి ఇంత వనరులు ఇన్ని భూమి ఇంత నేలతల్లి ఇన్ని నీళ్లు ఇన్ని నదులు ఉన్నటువంటి ఈ నేలను ఈ భారతదేశాన్ని సస్యశ్యామలంగా నిలబెట్టాలనేటువంటి ఆయన తపనను తెలుసుకొని దేశ ప్రజలు ఎక్కడ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తాడో ఆయన ఎక్కడ దేశానికి నాయకత్వం వహించే స్థితికి చేరుతాడో అని చెప్పేసి ఇక్కడనే అనచాలనేటువంటి కుట్ర చేసిండ్రు. అదే మాటలు ఇవాళ రేవంత్ రెడ్డి నుంచి వస్తున్నాయి. మొక్కగానే వీకినాం అంటే దేశ స్థాయిలో ఎదగకుండా మొక్క అనేటువంటి ఆయన ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ టీఆర్ఎస్ని పార్టీ ఆవిర్భావం చేసిర్రు, పార్టీని ప్రారంభించిర్రు, ఆ లక్ష్యమైతే నెరవేరింది. అయినప్పటికీ ఈయనగాచి నక్కల పాలైనట్టు ఇవాళ తెలంగాణ పరిస్థితి అయ్యింది. దాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. 10 నెలల దాకా కూడా కాదు, ఇంకా ముందే తెలిసిపోయింది ఏమీ చేయలేడు, అసాధ్యం. రేవంత్ రెడ్డి వల్ల ఈ పరిపాలన జరగదు. రాష్ట్రానికి ఒక్కింత ఎన్ని అబద్ధాలు ఏమున్నది అసలు. మేడం మంత్రి సీతక్క మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని ఆమె ప్రకటించారు. వాస్తవంగా మన మహిళలు నమ్మే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎంత మాత్రం లేవు. ఆ ఉచిత బస్సు ఏదైతే ఇచ్చిండ్రో ఆ ఉచిత బస్సుకు సరిపడా సంఖ్య పెంచి చూపించండి. ఉచిత బస్సులో మహిళలకు ఇబ్బంది కలగకుండా, మహిళలు అవమానాల పాలు కాకుండా బస్సుల సంఖ్య పెంచి చూపించండి సీతక్క. అనసూయ గారు మంత్రి, మీరు ఆ బస్సుల సంఖ్య పెంచి చూపించండి. మహాలక్ష్మిలో మహిళలకు మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో, ఒక్క మహాలక్ష్మి పథకంలో మహిళలకు మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చి చూపండి. ఏదైతే ఉచిత రవాణా ఉందో దాంట్లో నెలకు 4,000 నుంచి 6,000 వరకు మిగులుతున్నాయి. అట్లా కూడా మేము ఇండైరెక్ట్ కూడా మహిళలకు చేయూతను అందించినట్టేనని కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. సాధారణ మహిళలు, కుటుంబ స్త్రీలు, ఇంట్లో పనిచేసుకునే బేడీలు చుట్టే ఒక మహిళ, కూలికి పోయే ఒక మహిళ, సాధారణ మహిళకు ఏ రకంగా కూడా ఈ బస్సు ఉపయోగపడదు. ఉచిత బస్సు అనేది ఏ రకంగా కూడా సాధారణ మహిళకు ఉపయోగపడదు. పైపెచ్చు కాలేజీలకు వెళ్ళే విద్యార్థినులకు, ఇతరాతర ఆఫీసులకు వెళ్ళే మహిళలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. బస్సుల సంఖ్య పెరగక ఇరుక్కొని నెట్టుకొని తోసుకొని కుస్తులు పట్టుకొని మహిళల్ని ఆ వీడియోలు తీస్తూ బయట పెడుతూ ఆడోళ్ళు ఇట్లనే కలిసి ఉండరు, బస్ సీట్ కోసమే సిక్కలు పట్టుకుంటారు అనేటువంటి దుష్ప్రచారం చేయించి ఆడవాళ్ళని తక్కువ చేసి ఆడవాళ్ళని అవమానించి చూపిస్తున్నది ఈ పథకం. ఎలాంటి లబ్ధి లేదు. ఎలాంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కుట్ర పన్ని లేనిపోని వీడియోలు కూడా పోస్ట్ చేస్తుందని చెప్తున్నారు. అక్కడ విషయమే జరగకపోతే ఎవరైనా వీడియోలు ఎట్లా పోస్ట్ చేస్తారు? ఒక సంఘటన జరిగితేనే కదా ఆ సంఘటన ఆధారంగా వీడియోలు కానీ ఇంకోటి కానీ జరిగేది. అక్కడ జరిగినటువంటిది ప్రచారం జరుగుతోంది. ఈ కాలంలో జేబులో ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు రికార్డ్ చేసే ఇది ఉంటుంది. అది బయట ప్రపంచానికి పోయే అవకాశం ఉంటుంది. తప్పు మీది, రికార్డ్ చేసిన వాళ్ళదో ప్రచారం చేస్తున్న వాళ్ళదో కాదు. ఆ మహిళలను అవమానిస్తున్నటువంటి తప్పు మీది. మీరు ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. అవి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇవ్వడం మీకు చేతనవుతుందా? ఇస్తామని చెప్పండి. లేదు క్షమాపణ పెట్టండి. బహిరంగంగా తెలంగాణ మహిళలు జనాభాలో సగమైనటువంటి మహిళను మీరు మోసం చేసినందుకు తప్పకుండా మీరు క్షమాపణ కోరండి. మేడం మహిళలకు సంబంధించి ఏవైతే పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా పూర్తి మొత్తంలో అమలు చేయకుంటేనే ఈరోజు ప్రజా విజయోత్సవాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? ఇది విజయం కాదు, ఇది వైఫల్యం. ఇది తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యము, 100% వైఫల్యం. ఏదో 99% అట్లా కాదు, 100%. అసలు ఏం చేసిండ్రని విజయోత్సవాలు చేసుకుంటారు? ఎలా విజయోత్సవాలు చేసుకుంటారు? మీ మనస్సాక్షి ఎట్లా అంగీకరిస్తుంది? ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు అనుకున్నారు? సిగ్గెగ్గులు లేకుండా, అవమానం పొందుతామనేటువంటి ఇది లేకుండా, మానవాభిమానం లేకుండా ఎట్లా విజయోత్సవాలు చేసుకుంటారు? నవ్విపోదురుగాక మాకేటి సిగ్గన్నట్టున్నది మీ వ్యవహారం. ఇవాళ చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే ఏ రంగంలో మీరు విజయం సాధించిండ్రు? రైతులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, కాలేజీ విద్యార్థుల్ని మోసం చేసిండ్రు, స్కూల్ విద్యార్థుల్ని, చెప్పాలంటే యావత్తు తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. అంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వమే విధ్వంసం చేసింది అన్ని రంగాలను. మేము వచ్చినాక సంవత్సరం కాలంలోనే చాలా వరకు అభివృద్ధి చేసినామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సాక్ష్యాలు ఉన్నాయి కదా. 6 గంటల కరెంటు నుండి 24 గంటల కరెంటు ఇవ్వగలిగినరు. వంతుల వారిగా, విడతల వాడిగా, రాత్రో పగలో ఎప్పుడు ఇస్తారో తెలియదు కరెంటు షాక్లతోని పాములు గడిసి చనిపోతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి ఎంత పెద్ద ఊరట 24 గంటల ఉచిత కరెంటు. మరి పురుగు మందులకు కానీ, విత్తనాలకు కానీ, దేనికి కానీ క్యూ లైన్లలో నిలబడి గుండెపోట్లు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి
ఆనాటి ప్రభుత్వాల్లో ఉంటే ఎంత చక్కటి పాలన కేసీఆర్ది. రైతుకు రందిలేని పాలన, రైతుకు రందిలేని పాలన, మహిళకు రందిలేని పాలన, ఏ ప్రజాకోటికి రందిలేని పాలన, సుభిక్షమైనటువంటి తెలంగాణ, సుఖశాంతుల తెలంగాణ, శాంతి భద్రతల తెలంగాణ ఎంత బాగుండే. నిన్నటి వరకు కాంగ్రెస్, ఈ దుష్ట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణ ఎంత సస్యశ్యామలంగా ఉన్నది, తెలంగాణ ఎంత శాంతి భద్రతలతో ఉన్నది, తెలంగాణ ఎంత తులతూగుతున్నది. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు వెనక్కి వచ్చి ప్రజలు వ్యవసాయాన్ని చేసుకుంటూ, వివిధ వృత్తులు చేసుకుంటూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంత బాగున్నారు. ఎంత మోసం చేసిండ్రు తెలంగాణ సమాజాన్ని, ఎంత మోసం చేసిండ్రు. మేమేమన్నా అవలగాలమా, దిమాగ్ లేనోళ్ళమా? మేము రైతు బంధు ఎందుకు బంధు పెడతాం? కేసీఆర్ అన్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ చెప్తారు అని అన్నాడు. మేమేమన్నా అవలగాలమా, దివానగాలమా? మేము ఎందుకు బంధు పెడతాం? 10,000 కాదు 15,000 ఇస్తామన్నాడు. ఏదయ్యా, ఒక పంట కాలం అయిపోయింది, రెండవ పంట మొదలు పెట్టే రోజులు వచ్చినాయి. ఏది నీ రైతు బంధు? రైతు బంధు భరోసా దిక్కులేదు. ముక్కునేలకు రాయి, క్షమాపణ చెప్పుకో. మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, యువతకు ఏ రంగానికి నువ్వు చేసింది ఏమీ లేదు. ఆటో కార్మికుల ఆత్మహత్యలు, మహిళల ఆత్మహత్యలు, విద్యార్థుల పురుగన్నం తిని, పురుగుల అన్నం తిని, కల్తీ ఆహారం తిని హాస్టళ్లలో విద్యార్థులు, స్కూళ్ళలో విద్యార్థులు ఆగమవుతున్న పరిస్థితి. ఈ పరిస్థితులు ఎట్లా? ఇవన్నీ పక్కన పెట్టి ఇలా తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా అంటే సరిపోతుందా? పాలన మీద దృష్టి పెట్టు, ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టు. ఇది కదా నువ్వు చేయాల్సింది. రేవంత్ రెడ్డి, నీకు అధికారం ఇచ్చిరు తెలంగాణ ప్రజలు, మీకు అధికారం ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీకి. ప్రూవ్ చేసుకోండి, నిరూపించుకోండి. గతాన్ని ప్రజలు తెలుసు, ఎవరేం చేసిరు అనేది ప్రజలకు తెలుసు. గతాన్ని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. గతం ఎంత బాగుండే, గతం ఎంత ఘనత వహించింది ప్రజలకు తెలుసు. మీరు ప్రూవ్ చేసుకోండి, అంతకన్నా 4 ఇంతలు చేయండి, గొప్ప పేరు తెచ్చుకోండి. ఇది చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్ళు, ఇంకా రాబోయే 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటాం, నేనే ముఖ్యమంత్రి ఉంటాను అని రేవంత్ రెడ్డి నిన్న చెప్పిన సందర్భం, దాని మీద మీరు ఏం కౌంటర్ ఇవ్వాలి? ఇప్పుడు ఎన్నికలు పెడితే 10 రోజులు కూడా ఉండడు. ఇప్పుడే కనుక ఎన్నికలు పెడితే, ఇప్పుడే అసలు రీకాల్ సిస్టమ్ అనేది ఎందుకు లేదు అని నెత్తి పట్టుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఏ వర్గంతోనైనా మాట్లాడి చూడండి. తెలంగాణ ప్రజల్లో ఆయనకు ఉంటుంది కదా, వ్యవస్థ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఏ సర్వేలు చేస్తాడో చేయించుకొని ఏ వర్గం ప్రజలు సంతృప్తితోని ఉన్నారో చెప్పమనండి ప్రమాణపూర్వకంగా. అన్ని దొంగ ఓట్లు భూతల మీద ఓట్టేసిన అంటాడు. ఇంకా అసలు ఆయన ఓటు పెట్టిన దేవుడు అంటూ ఉన్నాడా? అట్లా పెట్టి అబద్ధమాడని విషయం అయితే ఏదైతే ఒక్కటి నేను అబద్ధం ఆడలేను అని చెప్పని, ఒక్క విషయంలో నేను అబద్ధం ఆడలేను అని చెప్పే ధైర్యం ఈ తెలంగాణ తల్లి సాక్షిగా ఆయనకున్నదా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే జూటాబాజీ కాంగ్రెస్, జూటకోర్ కాంగ్రెస్. నాడు ఎన్టీ రామారావు అన్నట్టు దుష్ట కాంగ్రెస్ ఇది. అందులో ఎవరున్నా ఇంతే సంగతులు. ఇవాళ కేంద్రంలో డీలా పడుతుందంటే రాష్ట్రంలో ఇట్లాంటి నాయకత్వాలని అంగీకరిస్తే, ఆమోదిస్తే, ఇట్లాంటి వాళ్లకు పగ్గాలు అప్పగిస్తే దేశంలో 10 జన్మలు ఎత్తినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అది కాని పని. జై తెలంగాణ.